బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. 10వ తరగతి విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్. హలో సార్, నమస్తే. మీ పేరేంటి? బజ్వేల్ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ బజ్వేల్ చీఫ్ సూపరింటెండెంట్. 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా, మీరు ఇచ్చే సౌకర్యాలు వసతులు ఏంటి? మేము ఇచ్చే సౌకర్యాలు తరగతి గదుల్లో వెంటిలేషన్ ఉండాలి, గాలి వచ్చేదానికి వెంటిలేషను, ఫ్యాన్స్ ఉన్నాయి, లైటింగ్ సౌకర్యం ఉన్నాయి, ట్యూబ్లైట్స్ ఏర్పాటు చేసినాం, మంచినీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం, తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచుతున్నాం, అన్ని ఏర్పాట్లు నెంబర్స్ కేటాయించడం జరిగింది. మా ఊరికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు మన మధ్య చీఫ్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం ఎగ్జామ్ గురించి. నమస్తే సార్, మీ పేరేంటి? రామచంద్రారెడ్డి. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి కదా, పిల్లలకి మీరు ఎలాంటి సౌకర్యాలు ఇస్తున్నారు స్టూడెంట్స్కి ఎగ్జామ్ రాసే టైంలో? మేము అన్ని కూడా ఇక్కడ ఫ్యాన్లు కానీ, వాటర్ సౌకర్యం కానీ, బెంచెస్ కానీ, ఎవ్రీథింగ్ వాళ్ళకి కావాల్సినటువంటి హెల్త్ ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు వాటికి కానీ అన్నీ కూడా మేమంతా రెడీ చేసేసాం. ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. ఎగ్జామ్ టైంలో స్లిప్స్ ఇలాంటివి ఏమి ఫ్రాడ్ జరగకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అటువంటి అవకాశమే ఇక్కడ ఈ సెంటర్లో రాదు. ఎవరిని కూడా మేము కనీసం ఈ పేరెంట్స్ కూడా పైకి కూడా అనుమతించలేదు. ఓన్లీ హాల్ టికెట్ చూసి పిల్లలు మాత్రమే పైకి పంపించాం. ఎటువంటి అవకాశం లేదు. లేడీ టీచర్స్ వచ్చేసి, లేడీ ఇన్విజిలేటర్స్ వచ్చేసి వాళ్ళని అమ్మాయిలందరినీ చెక్ చేస్తారు. అలాగే పురుష ఇన్విజిలేటర్స్ అందరూ కూడా విద్యార్థులందరినీ కూడా చెక్ చేస్తారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సార్, ఇన్ కేసు ఒక స్టూడెంట్ ఏదైనా ఇబ్బంది వల్ల లేట్గా వస్తే మీరు అలో చేస్తారా? మామూలుగా అయితే అందరినీ 9 లోపల రమ్మని చెప్పాము. బట్ ఎవరైనా అననుకూల పరిస్థితులు ఉంటే అర్ధగంట వరకు మేము అనుమతిస్తాం. అయితే గుంపులుగా వస్తే మాత్రం అనుమతించాం. ఎవరైనా ఒకరిద్దరు ఉండి రీజనబుల్ ఒక ఆన్సర్ చెప్పగలిగితే పంపిస్తాం. 10th పబ్లిక్ ఎగ్జామ్స్ కారణంగా విద్యార్థుల కోసం ఉచిత బస్సు సౌకర్యం అయితే కల్పించారు. ఈ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సర్వీస్ ఉందో అని వారి మాటల్లోనే తెలుసుకుందాం. కండక్టర్ గారు, ఈ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సర్వీస్ ఉంది? మరకవారిపల్లె గురుకుల పాఠశాల నుంచి మరి ఇక అనేక సెంటర్లలో పిల్లలను వదిలిపెట్టి వాళ్ళకు మంచిగా వదిలిపెట్టి మరి వాళ్ళ గమ్యాన్ని చేర్చి మళ్ళీ వస్తుంటాం మేము. అది మా యొక్క పరిస్థితి. ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది బస్సు? 7:30కు వచ్చేస్తాం. అక్కడికి 8 కల్లా బయలుదేరి ఆయా సెంటర్లలో ఆ విద్యార్థులందరినీ గమ్యం చేర్చి మళ్ళీ అప్పుడు 12 గంటలకు వచ్చి మళ్ళీ తీసుకుపోయి వాళ్ళ స్కూల్లో వదిలిపెట్టి హాస్టల్లో మేము వచ్చేస్తుంటాం. మనం చూస్తున్నట్టయితే ఫాతిమా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ప్రభుత్వం అందించారు. విద్యార్థులు ఈ వేసవి కాలంలో ఎలాంటి అసౌకర్యం చెందకుండా వడదెబ్బ తగిలితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే గ్లూకోజ్ పౌడర్స్ కానీ, ఓఆర్ఎస్ పౌడర్స్ కానీ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్, మెడిసిన్స్ కానీ ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎలాంటి అసౌకర్యంకి గురవ్వకుండా తస్మాత్ జాగ్రత్తలు అయితే ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మనం ప్రస్తుతం మరొక సెంటర్ అయినటువంటి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకైతే వచ్చేసాము. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే విద్యార్థులు పలు గ్రామాల నుంచి, పలు ఏరియాస్ నుంచి ఎగ్జామ్స్ రాయడానికి, ఎగ్జామ్స్ అటెండ్ అవ్వడానికి వాళ్ళ పేరెంట్స్తో ఇక్కడికి వచ్చారు. మనం చూస్తున్నాం కదా ఇక్కడ విద్యార్థుల ఒక కోలాహలం ఎలా ఉందో, వాళ్ళు ఎగ్జామ్ సెంటర్కి ఎలా వచ్చారు, ఎలా హాజరవుతున్నారో, ఎలా ప్రిపేర్ అయ్యారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ పేరేంటి? నా పేరు హేమలత అండి. ఏ స్కూల్లో పనిచేస్తున్నారు? మేము శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో పనిచేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా, మీరు ఎగ్జామ్స్ టైంలోకి మీ స్టూడెంట్స్కి ఎలాంటి ప్రిపరేషన్ ఇచ్చారు? స్కూల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎర్లీ మార్నింగ్స్ కూడా మేమే బై టీచర్సే ఒక్కొక్క స్టూడెంట్ని అడాప్ట్ చేసుకొని ఎవ్రీడే 5 o'clock కల్లా వాళ్ళని లేపి వాళ్ళకి ప్రిపరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 7:30 స్టడీ అవర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పిల్లల్ని మేము చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నాం. పిల్లలు కూడా బాగా రాస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. నమస్తే సార్. నమస్తే మేడం. పేరేంటి? సుబ్రహ్మణ్యం. ఈరోజు మీ పిల్లల్ని ఎగ్జామ్ సెంటర్ దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చారా? మీ పిల్లల ప్రిపరేషన్ టైంలో మీరు ఎలా హెల్ప్ చేశారు? బాగానే ఉంటుంది మేడం. బాగా చదవడం కానీ, ఈవినింగ్ కానీ, మార్నింగ్ 4 కల్లా లేస్తారు, 7 కల్లా చదువుతారు, మళ్ళీ రెడీ అయ్యి 9 కల్లా వస్తారు. అయితే జెడ్పీఐ స్కూలు గవర్నమెంట్ స్కూలే బాగానే ఉంటుంది. అక్కడ కూడా బాగుంటుంది. క్లాసెస్ కానీ, టీచర్స్ కానీ మొత్తం ప్రిఫరెన్స్ బాగానే ఉంటుంది. వాళ్ళు కూడా కొంచెం చర్య తీసుకొని బాగా చేయడం కానీ, మాట్లాడడం కానీ, కొంచెం ఓపికగా చెప్పడం కానీ బాగానే ఉంటుంది. అందుకు కాబట్టి పిల్లలు అయితే ఇబ్బంది ఏం లేదు. 85-90లో అబవ్ ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మీ పిల్లల్ని బాగా పట్టించుకొని మంచిగా బ్రైట్ స్టూడెంట్గా తీర్చిదిద్దాలని మీరు బాగా అనుకుంటుంటారు కదా, దాంట్లో ఇంకా ఎలాంటి హెల్ప్ చేశారు మీరు? అంటే మనం చేసేదాన్ని బట్టి కూడా వాళ్ళు కూడా కొంచెం ప్రిఫరెన్స్గానే ఉంటారు, మనం కొంచెం ప్రిఫరెన్స్ వస్తారు. అటు చూస్తే టీచర్స్ బాగానే ఉంటుంది, ప్రిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళు చెప్పడం బాగానే ఉంటుంది. ఇంతకుముందు వేరుగా ఉన్నది, ఇప్పుడు బాగానే ఉంది. స్కూల్లో అయితే అప్పటికి ఇప్పటికి మార్పులు అయితే బాగానే ఉంది. స్కూల్ మార్పిడి బాగానే ఉంది, టీచర్స్ బాగానే ఉన్నారు, స్టడీ బాగానే ఉంది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 100% బాగానే ఉంది. మనం మరొక సెంటర్ అయినటువంటి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వద్ద అయితే ఉన్నాము. నమస్తే మేడం, మీ పేరేంటి? జయశ్రీ. ఏ స్కూల్ మేడం? శ్రీ చైతన్య స్కూల్. ఓకే, మీరు మీ స్టూడెంట్స్కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఎలా ప్రిపరేషన్స్కి మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చారు? ఏ కాపీస్ వద్దు, జెన్యున్గా రాయాలా,
మనమే బాగా ఆల్రెడీ ప్రిపేర్ అయినాము, మంచి రిజల్టే వస్తుందని అలాగే చెప్పాము పిల్లలకి. ఓకే, యావరేజ్ స్టూడెంట్కి టాపర్కి అందరికీ ఒకేలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా, లేకపోతే యావరేజ్ స్టూడెంట్స్కి కొంచెం చదివే జ్ఞానం తక్కువ ఉంటుంది కదా, వారికి ఎలాంటి ప్రిపరేషన్కి స్టెప్ చేశారు? సో మనది ప్లాన్ ఆఫ్ యాక్షన్, వాళ్ళకి ప్రిపరేషన్ అలాగే ఉంటుంది. మెటీరియల్స్ కానీ, వాళ్ళకి ఎగ్జామ్స్ కానీ, కరికులం వాళ్ళకి స్టాండర్డ్స్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. మా పిల్లలు అందరూ మంచిగా టాప్ మార్క్సే తీసుకొని వస్తారు. సిలబస్ ఎలా ఉంది మేడం ఈ ఇయర్? 10th క్లాస్ వాళ్ళకి, 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇయర్ సిలబస్ ఎలా ఉంది? ఏం ప్రాబ్లం లేదు మా, అది రాయగలుగుతారు, కెపాసిటీ ఉంది, కెపాసిటీ. ఓకే ఓకే. హలో సార్, నమస్తే. మీ పేరేంటి? రాజేష్ కుమార్. తను మీ అమ్మాయా? అవును. కదా 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతుంది కదా, పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మీ అమ్మాయి ప్రిపరేషన్ టైంలో మీరు ఎలా హెల్ప్ చేస్తారు? మార్నింగ్ లేపుతాము, 5 లేసి 5 to 7 డైలీ. ఇప్పుడు ఎగ్జామ్ కోసం అని కాదు కానీ 10th క్లాస్ స్టార్ట్ అయినా నుంచి టైమింగ్ పెట్టుకోవాలి. ఏ విద్యార్థి అయినా, ఏ స్టూడెంట్ అయినా చేసుకుంటే ఆటోమేటిక్గా బాగా చదువుకుంటారు, మంచి రిజల్ట్ వస్తాయి. అట్ ది సేమ్ టైం స్కూల్లో కూడా వాళ్ళ టీచర్స్ కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తే 5కే ఫోన్ చేయడం, మళ్ళీ మనం 5 చేసి లేపడము, చదువుకోమని వాళ్ళు చెప్పడం అన్నట్టు బాగానే చదువుతారు, బాగానే రిజల్ట్ కూడా వస్తుంది. బాగా కష్టపడినారు కూడా పిల్లలు. దీపిక. ఎలా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్కి? బాగా ప్రిపేర్. అంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది? ఈజీగా వస్తుంది, టఫ్గా వస్తుంది, ఎలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చదువుకున్నాం కాబట్టి ఈజీగానే ఉంటుంది. ప్రిపరేషన్ అయితే బాగా చేసావు. ఏ స్కూల్ నువ్వు? శ్రీ చైతన్య. గంగమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏ ఊరు నుంచి వస్తున్నావు? పెద్దరాజుపల్లి. ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాసిన. నీ పేరేంటి? గంగోత్రి. ఎగ్జామ్ ఎలా రాసావు? సూపర్గా రాశాను. పేపర్ ఎలా వచ్చింది నాన్న? ఈజీగా వచ్చేసింది. అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ ఏమైనా వచ్చాయా? అన్ని ఇన్ సిలబస్లోనే వచ్చాయి. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వచ్చాయా? ఎస్, బాగా రాశాను. గవర్నమెంట్ బస్సా? ఓకే. ఎలా ఇచ్చారు? ఫ్రీ టికెటా లేకపోతే డబ్బులు పెట్టొచ్చావా? ఫ్రీ టికెట్. హాల్ టికెట్ చూపించేస్తారు. పేరేంటి? యాసిన్ అక్క. ఓకే. ఎలా రాసావు ఈరోజు ఎగ్జామ్? చాలా బాగా రాశాను అక్క, ఈజీగా వచ్చింది పేపర్ మాత్రం, చాలా బాగా రాశాను. సిలబస్లో ఉన్న క్వశ్చన్స్ వచ్చాయా? అవుట్ ఆఫ్ సిలబస్ ఏమైనా వచ్చాయా? ఫ్రీ ఫైనల్ అయితే హాఫ్ క్వశ్చన్ పేపర్ ఫ్రీ ఫైనల్లో ఇచ్చినారు మాకు. మీకు ఎగ్జామ్ టైంలో వాటర్ ఎలాంటి రిసోర్సెస్ అయినా ఇవ్వడం జరిగిందా? ఇచ్చారక్క. పూర్తి చేసుకొని ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటికి రావడం అయితే మనం చూడొచ్చులోనే తెలుసుకుందాం ఎగ్జామ్ ఎలా రాశారని. ఎలా రాశారు ఎగ్జామ్? చాలా బాగా రాశాను మేడం. ఎలా వచ్చింది పేపర్? ఈజీగానే వచ్చింది. అవుట్ ఆఫ్ సిలబస్ ఏమైనా వచ్చాయా? ఏం రాలే మేడం, అన్నీ జరిగిండే. ఎగ్జామ్ టైంలో మీకు ఎలాంటి సదుపాయాలు సౌకర్యాలు ఇచ్చారు? వాటర్ అలాంటివి ఇచ్చారా? ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇచ్చారు మేడం. మేము బాగా రాసాం మేడం, బాగా సూపర్గా మొత్తం ఎట్ట చదువుకునే మొత్తం అట్టే దిగినాయి మేడం, బాగా రాసినాయి మేడం.